హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇస్రో పైన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏమవుతుంది? 15th August 1969. అలాగే ఇస్రో యొక్క పూర్తి పేరేమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇస్రో? మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే దీనిని తెలుగులో ఏమంటారంటే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ. అలాగే థర్డ్ క్వశ్చన్ ఏమిటి అంటే ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు? ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు? మనకు ఆన్సర్ ఏమవుతుంది? విక్రమ్ సారాభాయ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే మన ఫోర్త్ క్వశ్చన్ ఏమిటి అంటే ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వాట్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇస్రో? మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే బెంగళూరు అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇస్రో ఒక ప్రయోగంలో ఎన్ని ఉపగ్రహాలను అత్యధికంగా ప్రయోగించింది? ఇస్రో ఒక ప్రయోగంలో ఎన్ని ఉపగ్రహాలను అత్యధికంగా ప్రయోగించింది? మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 104. సి అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం ఏది? ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఏమవుతుంది? కల్పన-1. ఈ కల్పన-1 అనే ఉపగ్రహాన్ని ఎప్పుడు పంపించారంటే 2002వ సంవత్సరంలో పంపించారు. కల్పన-1 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం. అలాగే దీనిని ఎప్పుడు ప్రయోగించారంటే 2002 సెప్టెంబర్ 12వ రోజున దీనిని ప్రయోగించారు. అలాగే భారతదేశం నిర్మించిన మొదటి ఉపగ్రహం పేరేమిటి? మన సెవెంత్ క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశం నిర్మించిన మొదటి ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఆర్యభట్ట అనేది ఆన్సర్ అవుతుంది. మనం చూసుకుంటే ఆర్యభట్టను ఎప్పుడు ప్రయోగించారంటే 19 ఏప్రిల్ 1975 సంవత్సరంలో ప్రయోగించారు. అలాగే ఇది ఎక్కడ ప్రయోగించారంటే సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యాలో ప్రయోగించారు. అలాగే ఇస్రో చంద్రునిపైకి పంపిన రెండవ మిషన్ పేరేమిటి? మనకు ఆన్సర్ ఏమవుతుంది? చంద్రయాన్-2. చంద్రయాన్-1 అనేది మొట్టమొదటి మిషన్. ఇస్రో పంపిన మొట్టమొదటి మిషన్ పేరు ఏమిటి అంటే చంద్రయాన్-1. చంద్రయాన్-2 అనేది రెండవ మిషన్ పేరు. అలాగే చంద్రయాన్-2ని ఎప్పుడు ప్రయోగించారంటే 2019వ సంవత్సరంలో ప్రయోగించారు. 2019 ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే జిఎస్ఎల్వి యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్ఎల్వి యొక్క పూర్తి రూపం ఏమిటి? మనకు ఆన్సర్ ఏమవుతుంది? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మనం చూసుకుంటే జిఎస్ఎల్విలో ఎన్ని దశలు ఉన్నాయి? మన 10వ క్వశ్చన్ ఏమిటి అంటే జిఎస్ఎల్విలో ఎన్ని దశలు ఉన్నాయి? దశలు ఉంటాయి? 3 దశలు. జిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 3 స్టేజెస్ ఉంటాయి. అలాగే పిఎస్ఎల్వి అంటే ఏమిటి? మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ధృవ ఉపగ్రహ ప్రయోగ వాహనం. ఇది అచ్చమైన తెలుగు ట్రాన్స్లేషన్ వర్డ్ అన్నట్టు. ఇంగ్లీష్లోనైతే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అలాగే మనం చూసుకుంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది పిఎస్ఎల్వి యొక్క ఫుల్ ఫామ్. అలాగే భారతదేశం రీసెంట్గా పంపించిన తాజా పిఎస్ఎల్వి ఏది? మనకు ఆన్సర్ ఏమవుతుందంటే పిఎస్ఎల్వి C-51. ఇది రీసెంట్గానే పంపించారు ఫిబ్రవరిలో. మనం చూసుకుంటే దీనిని ఎప్పుడు పంపించారంటే ఫిబ్రవరి 28, 2021వ సంవత్సరంలో పంపించారు, అంటే ఈ సంవత్సరమే. అలాగే దీని నుండి ఏ ఉపగ్రహాన్ని పంపించారంటే ఏ శాటిలైట్ అంటే అమెజానియా 1 అనే శాటిలైట్ని పంపించారు. అలాగే పిఎస్ఎల్విని మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పిఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్స్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1993 నుండి పిఎస్ఎల్విలను ప్రయోగిస్తున్నారు. మనం చూసుకుంటే మొట్టమొదటి పిఎస్ఎల్వి పేరు ఏమిటి అంటే పిఎస్ఎల్వి D-1. దీనిని సెప్టెంబర్ 20, 1993లో ప్రయోగించారు. కానీ ఇది ఏమైంది? ఈ మిషన్ అనేది ఫెయిల్ అయింది. అలాగే పిఎస్ఎల్విలో ఎన్ని దశలు ఉన్నాయంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4 దశలు. జిఎస్ఎల్విలోనేమో 3 దశలు ఉన్నాయి, పిఎస్ఎల్విలోనేమో 4 దశలు ఉన్నాయి. గుర్తుంచుకోవాలి అవి. అలాగే ఏఎస్ఎల్వి యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఎస్ఎల్వి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఆప్షన్లలో ఎలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా అచ్చమైన తెలుగు ట్రాన్స్లేషన్ వర్డ్స్. మనకు ఒక్కోసారి ఎగ్జామ్లో ఇలానే ఇస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమో కరెక్ట్ ఉంటుంది, తెలుగులో చూసే వరకేమో ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఒక్కోసారి ఇంగ్లీష్ని నమ్ముకుంటే బెటర్.
మనకు ఏఎస్ఎల్వి యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఏఎస్ఎల్వి యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఆన్సర్ అవుతుంది. లేకుంటే దీనిని ఇంకా ఏమంటారంటే అడ్వాన్స్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. అచ్చమైన తెలుగులోనైతే వృద్ధి చెందిన ఉపగ్రహ ప్రయోగ వాహనం అంటారు. అలాగే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఏ ప్రదేశంలో ఉంది? డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఏ ప్రదేశంలో ఉంది అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? తిరువనంతపురం అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే మనం చూసుకుంటే డిఆర్డిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వాట్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ డిఆర్డిఓ? ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో కలదు. ఇది రీసెంట్గా చాలాసార్లు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగాడు. అలాగే అంతరిక్ష పరిశోధన కోసం భారత జాతీయ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? అంతరిక్ష పరిశోధన కోసం భారత జాతీయ కమిటీ, దీన్ని ఇంకోస్పార్ అంటారు. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1962లో ఏర్పడింది. అలాగే మనం చూసుకుంటే ఇది ఏర్పడిన సంవత్సరం 1962. ఇది ఎందుకోసం అంటే భారతీయ అంతరిక్ష కార్యక్రమాన్ని రూపొందించడానికి. ఎవరి సారథ్యంలో అంటే విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో. దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1962వ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. అలాగే ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? మనకు ఆన్సర్ ఏమవుతుంది? కే శివన్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? మనకు ఆన్సర్ ఏమవుతుంది? కేరళ రాష్ట్రంలో ఉంది. అలాగే కింది వాటిలో ఏది భిన్నంగా ఉంది? ఏది భిన్నంగా ఉన్నది అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎస్ క్రిస్టోఫర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఏఎస్ కిరణ్ కుమార్, డాక్టర్ కె రాధాకృష్ణన్, శ్రీజీ మాధవన్ నాయర్ వీళ్ళందరూ కూడా ఇస్రో యొక్క మాజీ చైర్మన్లు. ఎస్ క్రిస్టోఫర్ కాదు, కాబట్టి ఎస్ క్రిస్టోఫర్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఐఆర్ఎన్ఎస్ఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఐఆర్ఎన్ఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అలాగే మనం ఇంగ్లీష్లోనైతే ఏమనుకోవచ్చు అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మనకి ఇక్కడ ఆప్షన్లో ఆన్సర్ ఏమవుతుంది? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఏ అనేది ఆప్షన్ అవుతుంది. అలాగే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం చైర్మన్ ఎవరు? ప్రస్తుతం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం చైర్మన్ ఎవరు? మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ శ్రీ ఏ రాజరాజన్ అవుతుంది. శ్రీ ఏ రాజరాజన్ అనేది సతీష్ ధావన్ యొక్క అంతరిక్ష కేంద్రం యొక్క చైర్మన్ ప్రస్తుతం. అలాగే ఈ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం దీనికి ఈ పేరుని ఎప్పుడు సూచించారంటే 2002లో ఈ పేరుని సూచించారు. ఈ సతీష్ ధావన్ అనే వ్యక్తి ఎవరు అంటే ఇస్రో యొక్క మాజీ చైర్మన్. అలాగే చంద్రయాన్-1 ఎప్పుడు ప్రారంభించబడింది? ఎప్పుడు ప్రారంభించబడింది అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 22 అక్టోబర్ 2008వ సంవత్సరంలో. 22 అక్టోబర్ 2008వ సంవత్సరంలో ఇస్రో చంద్రయాన్-1ని లాంచ్ చేసింది. అలాగే జిఎస్ఎల్వి దాని కార్యకలాపాలలో ఏ రకమైన ఇంధనాన్ని ఉపయోగిస్తుంది అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే మొదటి దశలో ఘన అంటే సాలిడ్ ఇంధనాన్ని, రెండవ దశలో ద్రవ అంటే లిక్విడ్ ఇంధనాన్ని. మొదటి దశలో ఏమో ఘన ఇంధనాన్ని, రెండవ దశలో ఏమో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది జిఎస్ఎల్వి. అలాగే ప్రయోగాత్మక ఉపగ్రహం SROSS సంక్షిప్తీకరణ అంటే SROSS యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు. మనకు అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్. SROSS స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే విద్యా ప్రయోజనం కోసం ప్రత్యేకంగా ఉపయోగించే భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఏది? మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇది చాలాసార్లు రీసెంట్గా ఆర్ఆర్బీలో అడిగాడు. మనం ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎడ్యుసాట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే విద్య కోసం ప్రత్యేకంగా భారతదేశం పంపిన శాటిలైట్ ఎడ్యుసాట్. దీనిని ఏమంటారంటే ఇంకా GSAT-3 అని కూడా అంటారు. ఇది రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చింది. దీనిని ఏ సంవత్సరంలో ప్రయోగించారంటే 2004వ సంవత్సరంలో ప్రయోగించారు. అలాగే భారతదేశంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రానికి పితామహుడు ఎవరు?
భారతదేశంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే ఆన్సర్ ఏమవుతుంది? విక్రమ్ సారాభాయ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే భారతదేశం యొక్క మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? భారతదేశం యొక్క మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే IRS-1A. IRS-1A అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్స్. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.